సో ఈ ముఖ్యంగా ఈ కాల్ రికార్డింగ్ గురించి ఒక కీలకమైన అంశం చెప్పాలండి. గతంలో నేను లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఇదే టాపిక్ గురించి డిస్కషన్ జరిగింది. అప్పుడు సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది, తర్వాత అదే రకంగా రిటైర్డ్ డిఎస్పీకో సంథింగ్ క్యాడర్, రిటైర్డ్ డిఐజీ క్యాడర్ ఒకతను. సో వీళ్ళందరూ విత్ టీవీ9 యాంకరు. సో నేను అడ్వకేట్గా. సో చెప్పండి రజనీ గారు, లైవ్ రికార్డింగ్లో ఇలాంటి రైట్ టు ప్రైవసీ డ్యామేజ్ అయ్యే రకంగా ఎమ్మెల్యే గారి రికార్డింగ్ బయటకు తీసిన వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, లీగల్గా ఏం చేయొచ్చు అని అడిగారండి ఆవిడ. సో నేను వెంటనే లీగల్గా చెప్పాలి కదా, సో నేను ఇల్లీగల్గా మాట్లాడాల్సి వచ్చేసింది. నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ పౌరుని నిన్ను చంపేస్తాను, నువ్వు చేతనైంది చేసుకోపోరా అంటే అతను చెప్పాడంట, ఇదిగో నీ వాయిస్ రికార్డ్ చేసుకోవే, చేతనైంది చేసుకో, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం, నువ్వు నన్నేమీ చేయలేవు అన్నాడట. రికార్డింగ్ చేసుకుంటున్నానని చెప్పినా కూడా రికార్డింగ్ చేసుకోపో అన్న ప్రస్తావన ఏదైతే ఉందో ఆ వాయిస్ రికార్డింగ్ ప్లే చేశారు. ఇక నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఎమ్మెల్యే అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, పిఎం అయితే ఏంటి, సాధారణ పౌరుని చంపేస్తాడా, బెదిరిస్తాడా, భయపెడతాడా, ఏమనుకుంటున్నాడు, రైట్ టు ప్రైవసీ ఏంటి, ఏమైనా వాళ్ళ భార్యాభర్త మాట్లాడుకుంటే మనం ఏమైనా రికార్డ్ చేసినామా? మనల్ని చంపుతానని బెదిరిస్తే మన ప్రొటెక్షన్ కోసం మనం రికార్డ్ చేస్తే అదేం తప్పు అవుతుంది? అవుదు కదా. సో వెంటనే ఆవిడ అప్పుడు యాంకర్ కాదనమాట, ఆవిడ క్వశ్చన్ అడిగారు. అడగానే చెప్పండి రజనీ గారు, దీంట్లో లీగల్గా ఏం చేయొచ్చు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఆ రైట్ టు ప్రైవసీ డ్యామేజ్ అయిపోయింది కదా, ఎమ్మెల్యే గారికి జరిగిన ఇటువంటి బాధాకరమైన ఇన్సిడెంట్ అని అనగానే, మేడం ఎమ్మెల్యే గారికి ఏ బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది, అసలు ఆయన ఎంత తలపొగరుంటే ఒక సాధారణ పౌరుడి గురించి అలా మాట్లాడతారు. సో నా పర్సనల్ విషయాల్లోకి వచ్చి చంపేస్తారా? రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 రాజ్యాంగం మనకిచ్చింది. ఒక వ్యక్తి తప్పు చేసినా, ఒక వ్యవస్థ తప్పు చేసినా, ఒక ప్రభుత్వం తప్పు చేసినా మనం ధైర్యంగా క్వశ్చన్ చేయొచ్చు. మన రైట్ టు, మన డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, ఇది రైట్ టు మన స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇది ఒక మన రైట్, ఇది మన హక్కు, దీన్ని ఎందుకు కోల్పోవాలా? సరే అతను మాట్లాడా, అతనికి రైట్ ఉంది కదా ఎమ్మెల్యేకి, అతను మాట్లాడాడు, ఇతను మాట్లాడాడు, దీంట్లో తప్పేముంది? ఇక్కడ ప్రైవసీ అంటే గుర్తుపెట్టుకోండి నేత్ర గారు, వాళ్ళ బెడ్రూమ్ విషయాలు మనం మాట్లాడితే తప్పు. లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు, అరే నా భార్య గుర్తొస్తుందిరా, నా భార్య ఎలా ఉండేదిరా, నా భార్య ఇలా ఉండేదిరా అని మనకు చెప్తున్నప్పుడు, ఆయన పర్సనల్ విషయాలు మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు మనం రికార్డ్ చేయకూడదు, అది ఒక తప్పు. లేకపోతే ఎమ్మెల్యే గారు, అరే నా డబ్బులు అక్కడ దాచిపెట్టినారా, నా బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ ఉందిరా, లేకపోతే నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకురా, అమ్మాయిని అక్కడ సెక్యూర్గా ఉంచు, పాప అక్కడ అది ఇదని ఏదో చెప్తుంటే మనం అది రికార్డ్ చేయకూడదు, అది ప్రైవసీ. అంతేకాని ఒక ఎమ్మెల్యే అయి ఉండి మనల్ని బెదిరించి మనల్ని చంపుతానని చెప్తుంటే అది కూడా నేను రికార్డ్ చేస్తున్నానని ఎవరైతే క్లయింట్ అంటున్నప్పుడు, చేతనైంది చేసుకోపోయి అంటే నీకు అంత పొగరేంటి? వాట్ డూ యు మీన్ దట్? ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చింది? ఎమ్మెల్యే నువ్వు డబ్బులు డిపాజిట్ చేస్తే ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారా అండి? నువ్వు కష్టపడి చదివితే ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారా అండి? ప్రజలు వేసిన ఓట్లు, కష్టపడి ప్రజలు నిన్ను నమ్మి నమ్మకంతో నీకు వేసిన ఓట్లకి ఎవరో నిన్ను పథకాలు సరిగా అందట్లేదనో, లేకపోతే నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావనో ఇంకోటి క్వశ్చన్ చేస్తాడు, అది వాడి హక్కు. జీతం ఇచ్చేవాడు క్వశ్చన్ చేస్తే మన నోరు మూసుకొని పడట్లే? ఉద్యోగాలు వేస్తున్నప్పుడు వాడి కంపెనీలో పనిచేస్తున్న వాడు 100 అంటే టైంకి ఎందుకు రాలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇలా రెడీ అయ్యారు, ఎందుకు ఇలా చేశారు, ఈ వర్క్ ఏంటి అంటారా? మనం ఎందుకు పడుతున్నాం? వాళ్ళు జీతం ఇస్తున్నారు కాబట్టి, మనకి ఉద్యోగం అవసరం కాబట్టి. అలాగే ప్రజలు ఏమన్నా పడాల్సిందే, ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు కాబట్టి, ప్రజలు ఈ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టారు కాబట్టి, ప్రజలు వేసిన భిక్ష మనం తింటున్నాం కాబట్టి. సో అటువంటి మాన మర్యాదలు లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను ఇలా తిట్టేశారు, నా ప్రైవసీ అట ఈవిడ చెప్పడం, మళ్ళీ ప్రైవసీ డ్యామేజ్ అయిపోయింది ఏం చేయాలని. అమ్మ ప్రైవసీ అంటే ఇది కాదు, ప్రైవసీ అంటే ఇది, వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళ పర్సనల్ థింగ్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన విషయాలు. అంతేకాని అతన్ని చంపడానికని బెదిరిస్తుంటే అది రికార్డు లేకపోతే, ఒకవేళ అది రికార్డు లేకపోతే అతనికి ఏదైనా జరిగిన ఇతనికి ఏం సంబంధం లేదుగా, ఇతను ఎవిడెంటరీగా ఎలా ప్రూవ్ చేసుకోవాలి? రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ, సో ఎవరైతే ఉన్నారో ఒక డ్రైవర్ని చంపేసినాడంట. పాపం ఆ డ్రైవరు ఇతను ఎమ్మెల్సీ గారి పర్సనల్ విషయాల్లో జొరబడుతున్నాడంట. కొన్ని విషయాల్లో సలహాలు ఏమన్నా ఇచ్చాడో, కొన్ని విషయాల్లో అడ్డుపడ్డాడో, లేకపోతే కొన్ని విషయాల్లో గొడవ పడ్డారో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇదే గనక డ్రైవర్కి సంబంధించిన ఫోన్ రికార్డింగ్లో ఉండి ఇతను ఏదన్నా బెదిరించిన ఇన్సిడెంట్ ఉంటే అది ప్రైమరీ ఎవిడెన్స్గా కన్సిడర్ చేసేవాళ్ళు. నేను చంపేస్తాను, ఇంకొకసారి చంపి శవాన్ని ఆ డ్రైవర్ ఇంటి ముందు పడేశారంటే అసలు వాట్ డూ యు మీన్ దట్? అసలు ప్రజల గురించి ఏమనుకుంటుంది ప్రభుత్వం కానీ, ప్రభుత్వ నాయకులు కానీ, ప్రజా పరిపాలన వాళ్ళు కానీ?
అసలు మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇటువంటి విషయాల్లో కాల్ రికార్డింగ్ అనేది ప్రైమరీ ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ప్రజలకు వేరే ఛాన్స్ లేదు. వాళ్ళ ఇంటి దగ్గర కెమెరాలు పెట్టలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చూడలేరు, వాళ్ళు ఏం మాట్లాడారు వినిపించలేరు. ఏదన్నా ఎవిడెంటరీగా ఉంటే వీ కెన్ కన్సిడర్ దట్ ప్రైమరీ ఎవిడెన్స్. ఇప్పుడు డ్రైవర్ని ఎమ్మెల్సీనే చంపేశారని ఎవిడెన్స్ దొరికింది. అది ఏ రకమైన ఎవిడెన్స్ ఉండొచ్చు? అతను బెదిరించిన ఇన్సిడెంటా, లేకపోతే ఇంకొకట? ఇవన్నీ కన్సిడర్ చేసింది కదా కోర్టు, చేసే కదా ఇతను ముద్దాయిని నిర్ధారించింది, ఇతను అరెస్ట్ చేయాలని ప్రపోజ్ చేసింది. సో మనం అనుకున్నట్టుగా కాల్ రికార్డింగ్ అన్ని ఎవిడెన్స్లో సెకండరీ ఎవిడెన్స్ కాదండి. కొన్ని ఎవిడెన్స్కి అసలు ప్రైమరీ ఎవిడెన్సే ఇది. సో లైక్ ఎమ్మెల్సీకి సంబంధించిన గారికి సంబంధించినటువంటి డ్రైవర్ హత్య కానివ్వండి, తర్వాత గతంలో ఒక చెప్పాను కదా కాల్ రికార్డింగ్కి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక సాధారణ పౌరుని బెదిరించింది విషయం. కాబట్టి ఏదైనా కానీ నన్ను అంటే నేను ఎలా ఉంటానంటేనండి, ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే కరెక్ట్గా క్వశ్చన్ చేసేస్తాను. అది ఎమ్మెల్యే అయినా సీఎం అయినా వాట్ ఎవర్ ఇట్ మే అయినా అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ అన్యాయం ప్రజలకు జరిగిందా, ఒక మగవాడికి జరిగిందా, ఒక ఆడపిల్లకి జరిగిందా, అటు ఇటు కాని వాళ్ళకి జరిగిందా అనేది సెకండరీ థింగ్. ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడేయాలి, గట్టిగా క్వశ్చన్ చేసేయాలి, వాళ్ళ రైట్ గురించి మనం ఫైట్ చేయాలి. మన ప్రొఫెషన్ అది కదా. కానీ అక్కడ గారు కానివ్వండి, తర్వాత లైవ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మీరు నెట్లో ఒకసారి కొట్టి చూడండి, లైవ్ రికార్డింగ్ సంబంధించిన డిబేట్లో వస్తుంది. అసలు చాలా ఆశ్చర్యం. అదేంటమ్మా నువ్వు అంత గొంతేసుకొని అట్లా గట్టిగా అరిచేస్తున్నావు, అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు తెలుసా లైన్లో, అతను కూడా వింటున్నాడు తెలుసా. వింటే వెన్నివ్వండి, కాల్ రికార్డింగ్లో అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు, తప్పు కదా. అదేం ప్రైవసీ? అతని ప్రైవసీని మనం ఎందుకు రక్షించాలి? మనం రక్షించాల్సింది ప్రజల హక్కులని. ప్రజల్ని చంపేస్తానని బెదిరిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే రైట్ టు ప్రైవసీ ఏంటి? వాడు పెళ్ళంతో మాట్లాడుకున్న విషయాలు బయటికి తీసాడా? వాడేమైనా ప్రాపర్టీ విషయాలు తీసాడా? ఏం తప్పలేస్తారన్న, నువ్వు అంత డేర్గా ఉంటే మేమేం చేయలేమమ్మా అన్నారు. తర్వాత నేను లీగల్గానే ఉన్నాను సార్, లీగల్గానే ఉన్నాను, కాల్ రికార్డింగ్ తప్పే, కానీ రైట్ టు ప్రైవసీ ఉంది, కానీ ఈ విషయాల్లో లేదు అని వాళ్ళ ముందు ప్రస్తావిస్తున్నా. అదే రకంగా ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల్ని ఒక బిడ్డల వలె చూసుకోవాలి. తప్పు చేస్తే దండించాలి, లేకపోతే అతనికి మంచి జాబ్ కల్పించాలి, వాళ్ళకి నివాస యోగ్యత కల్పించాలి. ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత కన్సర్న్ అధికారులది, కన్సర్న్ ఎమ్మెల్యేది. ఇవన్నీ వదిలేసి ఏదో పర్సనల్ విషయాలు మాట్లాడా, పథకాలు అందట్లేదు, ఇదిగో పలానా నీటిపారుదల ఇటు రాలేదో, వాటర్ కంటెంట్ ఇటు రాలేదో, లేకపోతే ఇంకోటి క్వశ్చన్ చేస్తారు ప్రజలు, అది వాళ్ళ హక్కు. అలా క్వశ్చన్ చేస్తే చంపేస్తారా మీరు? లేకపోతే దొంగ కేసులు వేసేసి జైల్లో వేసేస్తారా? తప్పు కదా. సో దాని గురించే నేను ప్రస్తావించానండి అని చెప్పాను. అక్కడ సీనియర్స్ చాలామంది చెప్పారు, చాలా అగ్రెసివ్ వాయిస్ అమ్మా, నువ్వు ఇట్లా మాట్లాడితే లైవ్లో నేను ఇంకెప్పుడు కూర్చోబెట్టరు అనండి. సరే ఒక్క ఛాన్స్ వచ్చింది కదా చాలు, ప్రజలకి తెలియాలి రైట్ టు ప్రైవసీ. ఒక ఎమ్మెల్యేతో మాట్లాడింది రికార్డ్ చేయకూడదు కాదు, చెయ్యొచ్చు, మీ ప్రాణాలకి రక్షణ అవసరం అన్నప్పుడు అదే మీకు సోర్స్ అని ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేశాను. సెకండరీ ఇంకా కూర్చోబెట్టనివ్వకపోవండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కూర్చొని మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పేటటువంటి పెద్ద దాదాగిరిలు ఉన్న వాళ్ళనే కూర్చోబెట్టుకోండి. మాలాగా తప్పుని క్వశ్చన్ చేసే వాళ్ళని, ఇది తప్పు ఇది న్యాయం ఇది అన్యాయం అనే వాళ్ళని మీరు రికార్డింగ్లో కూర్చోబెట్టకండి, నష్టమేం లేదు. కానీ మీరు చేస్తుంది చాలా తప్పు. ఒక ఎమ్మెల్యే ప్రైవసీని మీరు కాపాడాల్సిన పని లేదు, ఒక సాధారణ పౌరుడి హక్కుని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది. అతను అలాగా తలపొగరుగా మాట్లాడకూడదు. అయితే మాత్రం నువ్వు లైవ్లో అలా అనేస్తావా అన్నారు. అఫ్కోర్స్ నాకు అలా అనిపించింది. ఐఎమ్ సారీ సార్, ఇంకెప్పుడు కూర్చోలేండి, మీరు ఎలా చెప్తే అలా చెప్పడానికి కాదు కదా నన్ను కూర్చోబెట్టింది, మీకేమనిపించింది అని నన్ను అడిగారు. నాకు అనిపించింది, నేను చెప్పాను. లీగల్గా ఎలా చేయొచ్చు అన్నారు, లీగల్గా ఎలా చేయొచ్చో నేను చెప్పాను. లీగల్గా ఎలా చేయడానికి కుదరదండి, ఇది ప్రైవసీ అంటే ఈ విషయంలో కాదు కదా, ఈ విషయం కదా అని చెప్పాను. సో ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ ఆల్ ద వ్యూవర్స్, రికార్డింగ్ అనేది తప్పు, అది కొంతవరకే. రికార్డింగ్ అనేది తప్పు కాదు, అది మన ప్రొడక్షన్, అది చాలా వరకు. సో ప్లీజ్ కైండ్లీ ఇది తప్పు ఇది ఒప్పు అని మాట్లాడకండి. ఖచ్చితంగా రికార్డింగ్ ఆప్షన్ మన ఫోన్లో ఇచ్చినప్పుడు ఫోనోడికి తెలియదు ఆ రికార్డింగ్ మనం చేస్తామని. యాపిల్ ఫోన్కి, తర్వాత ఐఫోన్కి, కొన్ని కాస్ట్లీ ఫోన్కి రికార్డింగ్ ఆప్షనే ఉండదండి. మన చిన్న ఫోన్లకి ఇస్తాడు. అంటే ఆ పక్క దేశాల్లో అసలు రికార్డింగ్ ఆప్షన్ లేదు, అది వాళ్ళ ప్రైవసీని డ్యామేజ్ చేస్తారని వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. మనకి రైట్ టు ప్రైవసీ డ్యామేజ్ అయిందంటే ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ లేకుండా ఉండాల్సింది. ఫోన్లో ఉంది కాబట్టి మనం రికార్డింగ్ ఆప్షన్ ప్లే చేసాం, లేకపోతే చెయ్యం కదా. సో తప్పు మంది కాదండి, ఫోన్ తయారు చేసిన కంపెనీ వాళ్ళది, తలపొగరుగా మాట్లాడిన ఎమ్మెల్యే వాళ్ళది, లేకపోతే ఇంకొకళ్ళది. మనం ప్రజలము మన హక్కుల్ని మన రక్షణ కల్పించుకోవాలి. మన ప్రాణానికి రక్షణ కల్పించేటటువంటి సోర్స్ రికార్డింగ్ అయితే, ఫోన్ రికార్డింగ్ అయితే, అది ఒక ఎవిడెంటరీ అయితే అది 100% జడ్జి గారి ముందు ప్రైమరీ ఎవిడెన్స్గా సబ్మిట్ చేయబడుతుంది. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫైడ్ కాపీ చేస్తారు. సో ఇది ఒక ఎవిడెన్స్గా కన్సిడర్ చేయబడుతుంది. అదే రకంగా భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ 307, 302, 376
ఈ కిడ్నాప్ కేసు వాట్ ఎవర్ ఇట్ మే బీలో కూడా ఫోన్ రికార్డింగ్ అనేది ఒక ఎవిడెంటరీగా కన్సిడర్ చేస్తారు. బట్ అది సపోర్టింగ్ ఎవిడెన్స్ అనమాట, అదే మెయిన్ ఎవిడెన్స్ కాదు. ఎందుకంటే చేద్దామని అనుకున్నాడు అంతే, ఫోన్లో చేసేలేడు కదా. సో మెయిన్ ఎవిడెన్స్గా దాన్ని కన్సిడర్ చేయరండి. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో ఇది ఇంట్రడ్యూస్ చేశారండి, అది సెంట్రల్ నుంచి. సో అదే రకంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65B దీనికి సపోర్ట్ ఇస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఎవిడెన్స్గా. సో దీని ఎలక్ట్రానిక్ మీడియా ఎవిడెన్స్ అని కూడా అంటారండి.